హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరిష్మా లగడపాటి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇవాళ ఉగాది అన్నమాట. వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ షూటింగ్ అయితే ఇవాళ తీస్తున్నా. సో ఇవాళ ఏంటంటే మా మమ్మీ 10 days నుంచి కుల్ఫీ అడుగుతున్నారు అనమాట. సో నేను చేద్దామని డిసైడ్ అయ్యా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఇది బాదం కుల్ఫీ వీడియో. అలానే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హీ ఈజ్ నన్ అదర్ దెన్ హాయ్ గైస్, వీడు మా మామయ్య కొడుకు అనమాట. ఈ వీడు నేను కలిసి ఇవాళ కుల్ఫీ చేస్తున్నాం. చూద్దాం ఎలా అవుతుందో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో దిస్ ఈజ్ అవర్ నాట్ సో ఎస్థెటిక్ కిచెన్ అనమాట. మీరేం ఎక్స్పెక్ట్ చేయకండి ఎస్థెటిక్స్ గురించి. నార్మల్ గానే చేసేద్దాం మనము. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు, బాదం పప్పు, యాలక్కాయలు, కస్టర్డ్ పౌడర్, కుంకుమ పువ్వు. ఫస్ట్ మిల్క్ బాయిల్ చేయాలన్నమాట. మిల్క్ బాయిల్ చేసే ముందు ఈ బౌల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. లాస్ట్ కొంచెం వాటర్ ఉంటే మిల్క్ అడుగంటకుండా ఉంటాయి. మనం ఏవి కింద పారిపోయకూడదు. ఒకవేళ కొంచెం ఏమైనా కింద పోయినాయి అంటే నా పరిస్థితి. మిల్క్ హీట్ అయ్యేలోపు బాదం పప్పు అండ్ యాలకులు పేస్ట్ చేసుకుందాం. బాదం పప్పు వేసుకోవాలి, ఒక 4-5 యాలకులు వేసుకోవాలి. కొంచెం మిల్క్ వేసి దీన్ని పేస్ట్ చేద్దాం. నేను పీల్ తీయకుండానే పట్టేసాను, మీరు కావాలంటే పీల్ తీసేయచ్చు. బాదం పట్టేసాం కదా, ఇప్పుడు కస్టర్డ్ లో కొన్ని వాటర్ మిక్స్ చేస్తున్నాను చిక్కదనం కోసం. ఇది ఆప్షనల్. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు. నేను కస్టర్డ్ పౌడర్ ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీ కన్వీనియంట్. కొంచెం ఇలా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరిగిపోవాలన్నమాట. పాలు మరిగేటప్పుడు కుంకుమ పువ్వు వేసుకోవాలి ఇందులో. ఇది కుంకుమ పువ్వు వేయటం ఆప్షనల్. మీ దగ్గర ఉంటేనే వేయండి, లేదంటే వేయకపోయినా కూడా ఏం కాదు. కుంకుమ పువ్వు ఇది వేడవ్వాలి, ఒక 2 minutes వేడవ్వాలి. ఇది వేడయ్యేటప్పుడు మనం పట్టుకున్న బాదం పేస్ట్ వేసుకోవాలి కంప్లీట్ గా. సో ఇప్పుడు బాదం మిక్చర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes అదంతా మిక్స్ అవ్వాలన్నమాట. మీరు కంప్లీట్ పేస్ట్ లాగా చేస్తే మళ్ళీ బాదం వేసుకోవచ్చు. నేను కొంచెమే కచ్చా పచ్చి చేసా కాబట్టి ఇంకా మళ్ళీ వెయ్యను. మీరు ఎప్పుడైనా ఏదైనా చేశారో మీ మమ్మీ కోసం, ఒకవేళ చేసుంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. నేను కూడా రియాక్షన్ అయితే షేర్ చేస్తాను. అలానే ఇది నేను సర్ప్రైజ్ లాగా చేద్దాం అనుకుంటున్నా, కానీ తెలిసిందేగా ఇండియన్ మామ్స్ దగ్గర మనం ఏది సర్ప్రైజ్ లాగా ఉంచలేము. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చూద్దాం ఎంతవరకు సర్ప్రైజ్ అవుతారో. వీడిని నాకు హెల్ప్ చేయమంటే చూడండి కింద పోసేసాడు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇప్పుడు ఇంట్లో మనం చేసి పెట్టుకున్న కస్టర్డ్ది వేసుకోవాలి. వేసేటప్పుడు మిక్స్ చేసుకుంటూ వేసుకోండి. 3 minutes మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేడి చేయాలి. కస్టర్డ్ వేసాం కాబట్టి పాలు తొందరగానే చిక్కబడతాయండి. నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను, అదే షుగర్. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. 3 tablespoons షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ కరిగితే చాలు. ఆల్రెడీ చూడండి చాలా చిక్కగా అయిపోయింది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినట్టే ఉంది. మిక్సింగ్ 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 మిక్సింగ్. ఇప్పుడు ఆపేద్దాం. మిక్సింగ్ మిక్సింగ్. స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయ్యే వరకు కలుపుతా ఉండాలి. చల్లారిపోయిన తర్వాత వాటిని కుల్ఫీ మౌల్డ్స్ లో వేయమన్నారు. మన దగ్గర ఉండవు కదా, సో దేశీ జుగాడ్ స్టీల్ గ్లాస్ లో వేస్తాను నేను. స్టీల్ గ్లాసెస్ లో వేసేసాను. మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే వాటిలో వేయండి. అలానే వీటికి ఐస్ స్టిక్స్ పెట్టాలి. నా దగ్గర అవి కూడా లేవు కాబట్టి నేను నార్మల్ స్టీల్ స్పూన్స్ పెడతాను. కాకపోతే ఇప్పుడు పెడితే స్పూన్స్ ఆగవు కదా, అందుకే ఒక 1 hour ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆ తర్వాత స్పూన్స్ పెడతాను. 1 hour తర్వాత వీటిని మీట్ అవుదాం మళ్ళీ. ఇప్పుడు 1 hour అయింది. ఇవైతే ఇలా ఉన్నాయి.
వీటికి కవర్స్ వేసేసి ఒక స్పూన్ పెట్టేద్దాము. నవ్వకండి. మళ్ళీ 7 hours తర్వాత మీట్ అవుదాం. ది నెక్స్ట్ డే. ఈ రెడీ టు ఓపెన్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఎలా ఉన్నాయో చూద్దాం. డైరెక్ట్గా రావు కాబట్టి మనం ఫస్ట్ వాటర్ తీసుకొని దాంట్లో డిప్ చేద్దాం. లూజ్ అవుతుంది అప్పుడు కొంచెం. ఇది ఫైనల్ రివీల్ అనమాట. కొద్దిసేపు వాటర్లో ఉంచా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఎలా వచ్చిందో చూద్దాం. ఓహో, ఏ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. నా కుల్ఫీ టేస్ట్ ఎలా ఉందో తెలీదు. ఫస్ట్ మా మమ్మీకి చూపిద్దాం, ఎలా ఏమంటారో చూద్దాం. బంగారు నా కోసం చేసింది. ఓపెన్ చేయి. అయ్యో, ఫెయిల్ అవుతున్నట్టు. వచ్చింది. వావ్, సూపర్. థ్యాంక్ యూ బంగారు తల్లి. రోజు నుంచి అడుగుతుంటే వాళ్ళు చేసావు. టేస్ట్ చూడు. వావ్, సూపర్. మనం సాధించాం guys. మనం సాధించాం. మన గెస్ట్ మా కన్నయ్య తింటాడు. తినరా, ఎట్టుందో చెప్పు. బాగుందో బాగోలేదో పట్టుకుంది. ఎట్లుంది? వెరీ నైస్. బాగుందంట గైస్. నేను ఎవరికి చెప్పమని చెప్పలేదు, వాళ్ళే చెప్తున్నారు. నచ్చిందా? ఫైనల్ గా కుల్ఫీ కంప్లీట్ చేసేసాం గైస్. ఇట్స్ గ్రాండ్ సక్సెస్ అన్నమాట. అలానే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.